హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక చక్కటి విషయం, ఒక మంచి విషయం, ఒక గొప్ప విషయం, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిట్రా అంటే, మనం నిజ జీవితంలో జీవించాలి అంటే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా మన కార్యక్రమాలు, మన పనులు మనం చేసుకోగలుగుతాం. మరి అటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే కనుక మనం నిజ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేము, మంచాన పడతాము, ఇంకోటి చాలా ఉంటాయి. సరే, ఇదంతా పక్కన పెడితే మనం ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు, కొందరు ఆరోగ్య ప్రియులు ఉంటారండో, వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ పళ్ళు ఫలారాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే పళ్ళు ఏమిట్రా, వీడేమిట్రా పళ్ళు గురించి వస్తానంటున్నాడు అనుకుంటారేమో. మనం చాలా పళ్ళు, ఫ్రూట్స్ తింటూ ఉంటాం, కానీ మనకి అరుదుగా మార్కెట్లో కనిపించిన ఒక పండు ఉందండి. ఆ పండు ఏమిట్రా అంటే చెప్తాను. ఆ పండు సకల ఆరోగ్యం. ఆ చెట్లు కూడా చాలా తక్కువగా అక్కడక్కడ ఉంటాయి. మనం అందరం ఇనే ఉంటాం, కానీ దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించం, పట్టించుకోమంతే. నిజంగాను అది ఇంటికో చెట్టేసుకుని ఆ పండు మనం తింటే గనక ఇంట్లో ఒక డాక్టర్ని పెట్టుకున్నట్టే. మరి ఇది నిజమని నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో. ఆ పండు ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. అది మారేడు పండు. అది మారేడు పండు. మారేడు పండు అంటే శివుడికి అత్యంత ఇష్టమైన పండు. దానికి ఇంకొక నామకరణం కూడా ఉంది, అదే బిల్వ ఫలం. ఇదిగోండి, ఈ బిల్వ ఫలం, ఇది మారేడు పండు. మారేడు పండు అయితే దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు మనం వినాయక చవితికి పత్రి రూపంలో దీని ఆకులు కొమ్మలతో తీసుకొచ్చి ఇవి వేలాడుతూ ఉండగా కాయల రూపంలో ఇంత కాయలు తీసుకొచ్చి మనం వినాయక చవితికి మనం పత్రి రూపంలో వాడుతూ ఉంటాం. ఏలక్కాయ, మారేడు పత్రి, మామిడి పత్రి, ఇలాగ రకరకాల పత్రులన్నీ కూడా శివుడికి ఇష్టమైన, వినాయకుడికి ఇష్టమైన మనం తీసుకొచ్చి వాడుతూ ఉంటాం. బిల్వ ఫలం అంటారు దీన్ని. అయితే మరి దీంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనిషికి కావాల్సినవి ఎంతో ఆరోగ్యకరమైన ఫలం ఇది. ఆయుర్వేదంలో ఇది దివ్య ఔషధంగా పరిగణించబడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకం, డయేరియా, హైపర్ టెన్షన్ మరియు డయాబెటీస్ నియంత్రించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో శరీరానికి చలువ చేసి వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ఇందులో టానిన్, పెక్టిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ఏగ్లే మార్మెలోస్, సంప్రదాయ నామం బిల్వ ఫలం. హిందూ సంప్రదాయంలో దీని వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు. అలాగే పరమశివుడికి ఎంతో ఇష్టమైన, ప్రీతికరమైన ఫలం అన్నమాట ఇది. ఇలా పండిన మారేడు గుజ్జు మలబద్ధకాన్ని పోగొడుతుంది. పచ్చి మారేడుకాయ లేదా వెండిన గుజ్జు విరేచనాలు లేదా రక్త విరేచనాలను సంపూర్ణంగా అరికడుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడమే కాకుండా దీని పచ్చి ఆకుల రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో మారేడు జ్యూస్, షర్బత్ త్రాగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ నుండి రక్షణ లభిస్తుంది. రక్తపోటు, హైపర్ టెన్షన్ ను తగ్గించి కొలెస్ట్రాల్ ను క్రమబద్ధీకరిస్తుంది. మొటిమలు, మంటను తగ్గించి చర్మం యొక్క నిగారింపుకు సహాయపడుతుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మారేడు ఫలాన్ని ఎవరు కోరుకోరు, ఎందుకు ఇష్టపడరు? నిజంగా ఇది మనం బద్దలు కొట్టుకుని తింటే ఎలా ఉంటుందంటే, శ్రీగంధం ఏ రంగులో ఉంటుంది, ఆ మాదిరిగా సుగంధం వాసన వస్తుందన్నమాట. ఈ పండులోంచి గుజ్జు మనం వాసన చూసినా, తిన్నా కూడా టేస్ట్ కూడా గంధం టేస్ట్ మాదిరిగా ఉంటుంది. మరి ఇంత ఆరోగ్యకరమైన ఫలాన్ని ఎందుకు కోరుకోరు? ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరు ఆరోగ్యాన్ని కోరుకుంటే కనుక ఇప్పుడే మీకు అవకాశం ఉంటే మారేడు చెట్లు దొరుకుతాయండి. మారేడు చెట్లు తెచ్చుకుని మీ పెరట్లో వేసుకుని చెట్టును పెంచుకోండి. నిజంగా ఆరోగ్యం మీ వశమవుతుందన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మున్ముందు ఇటువంటి వీడియోలు మీకు ఎన్నో నా ద్వారా వస్తూ ఉంటాయి.
మరి మంచి వీడియోలు మీ దాకా రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది అన్నమాట. కనుక ఫ్రెండ్స్ ఉంటాను. దీని సెకండ్ పార్ట్లో మళ్ళీ మీకు కలుస్తాను. మీ దాసరి.